కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడుతూ వెంకన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, హరీష్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మాట మార్చొద్దు అన్నారు. మాట మార్చుడు కోమటిరెడ్డి వెంకన్నకు అలవాటు ఉంటుంది తప్ప నాకు ఉండదు. విషయం చెప్పాలి. మీరు అనుమతిస్తే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడిన వీడియో తెచ్చాను. ఒక్క నిమిషం ఆ వీడియో చూపిస్తాను. అరే వెంకటరెడ్డి గారు, ఈ చరిత్రలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేనే లేదు అని వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఒక్క నిమిషం ఇస్తాను. ఒక్క నిమిషం. మీరు వీడియోలో ఇక్కడ ప్రదర్శన రూలింగ్ ఉందండి. మీరు మళ్ళా వీడియోలో ప్రదర్శిస్తే ఎట్లా? మీరు సబ్జెక్టు మాట్లాడమని చెప్పినారు, మళ్ళా వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా? మీరు వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా? తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరాదీక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, మా రావణ గారు, కేటీఆర్ గారు, ఇతర శాసనం వచ్చి తెలంగాణ గురించి నేను చేసినవన్నీ కూడా చెప్పాను. తెలంగాణ ఎట్లా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇచ్చిందో వాళ్ళు కూడా చెప్పారు. సోనియా గాంధీ గారు దేవత ఇదే ఇక్కడే కూర్చొని సోనియా గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటి సభలో ఒక మాట, ఎవరు చెప్పినా చెప్పకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని అంతకుముందు 14 మంది వీళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు గారు తీసుకుపోలే. 14 మందులు మా నాయకురాలు సోనియా గాంధీ గారు కలిసి వారి కాళ్ళు మొక్కి మీరు తెలంగాణ దేవత తల్లి అని చెప్పి అన్నది మీరే గారా? అలాంటి వీడియోలు చూపించమంటారు నన్ను. మీరు ఎన్ని మాట్లాడిన తర్వాత సోనియా గాంధీ బలిదేవతని మాట్లాడు. అందుకనే వీడియోలు ఎలక్ట్రానిక్ కాదు. మీరు సమయం చేయకుండా ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు 6 లక్షల కోట్ల అప్పులు చేసి దాని వడ్డీలకే 6,000 కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అప్పుడు మీ మొదలుపెట్టిన ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేయాలి, అప్పులు ఎట్లా తీర్పాలి, రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకంటే నాకు బాధ్యత ఎక్కువది. మీకు బాధ్యత లేదు. మీకు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర లేదు. ఉంటే ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ గారు ఎందుకు రావు? ఇవాళ బీసీల గురించి రిజర్వేషన్ ఇంత పెద్ద ఇష్యూ ఉంటాయి. ప్లస్ కాళేశ్వరం కట్టిన నాయకుడు ఇవాళ నిజంగా ఒక నిమిషం మళ్ళా మాట్లాడండి వెంకయ్య గారు. నడుస్తుంది. మీ ద్వారా కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు, ఆయనని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సభకు రండి. కాళేశ్వరంలో మీ పాత్ర మీ ఏమో చెప్పండి సార్. సార్, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. మా భట్టి గారు ఐదుగురు ఎమ్మెల్యేలు పెట్టుకొని 5 సంవత్సరాలు మీరు మైక్ ఇచ్చినా లేకుండా కొట్లాడినా లేదా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు ఉదాహరణ తీసుకోండి. ఖర్గే గారు 44 మంది అధికార మాకు ప్రతిపక్ష హోదా రాలే. లోక్సభలో అప్పుడు మళ్ళీ అధీర్ రంజన్ గారు పోయినసారి మేము ఎంపీగా, నేను మా గౌరవ సీఎం గారు ఉత్తమ్ గారు ఎంపీగా ఉండే. అధికార పక్షం లేకుండా ప్రతిరోజు ప్రజా సమస్యల మీద, దేశంలో సమస్యల మీద కొట్లాడినాం. ఇవాళ 29 మంది సభ్యులుండి ప్రధాన ప్రతిపక్షం రాకపోవడం నిజంగా మీరు చెప్పేది, మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా? ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్లో కూర్చుంటారు, మీరు వచ్చేమో చట్టాల గురించి మాట్లాడతారు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ప్రజలని ఇలా కేసీఆర్ గారు ప్రజలను అవమానపరుస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి సభకు రాకపోవడం ప్రజలని అవమానపరుస్తున్నాడు. అంత పెద్ద బాధ్యత పెట్టుకొని ఇవాళ హరీష్ రావు గారికి ఏం పోస్ట్ అంత? డిప్యూటీ లీడరా, సిఎల్పి సెక్రటరీనా? అసలు మీ కార్యవర్గం ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అందుకనే కేసీఆర్ చెప్తున్నా, మీ ద్వారా మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, రండి. తప్పైతే నా తప్పైంది. మేడిగడ్డ
నా సొంత నిర్ణయం తప్పైంది, క్షమించండి అని చెప్పండి. తెలంగాణ ప్రజలు కోరమని చెప్పండి. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి మీరు వీడియోలు ఉన్నాయంటే నా దగ్గర కూడా ఉన్నాయి. సోనియా గాంధీ మా దేవత, సోనియా గాంధీ పుణ్యానికి తెలంగాణ వచ్చింది, అందుకే ఆ కాలు మొక్కినాం. ఇలాంటి చాలా చూపిస్తాను. హరీష్ రావు గారు సార్ మీరు అన్నట్టు నేను వీడియో మీరు అనుమతిస్తే చూపిస్తా అన్న తప్ప నేను చూపించే ప్రయత్నం చేయలే. ఐ